మైనర్ బాలిక విషయంలో కేంద్ర సహాయ మంత్రి కొడుకు అయితే దొరకకుండా పోతాడా అని మాట్లాడతారు. రేపు రాష్ట్రం గురించి దేశం మొత్తం చర్చిస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే తప్పు ఒప్పులు మావి కరెక్టా మావి తప్ప సెకండరీ. అసలు ఫస్ట్ విచారణకి ఎందుకు దొరకట్లేదు, దానికి ఎవరు సహకరిస్తారు, ఎందుకు పోలీస్ వ్యవస్థ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఒక మైనర్ బాలిక వచ్చి కేసు పెట్టినప్పుడు ఇమీడియట్ స్పందన ఏంటి? ఇవి కూడా మైనర్ కాదు మేజర్ అనే చర్చ నడుస్తూ ఉంది కోర్టులో కూడా వాదనలు. ఇప్పుడు వాదనలు వీళ్ళు ఒక రకమైన కేసు పెట్టారు, వాళ్ళు ఒక రకమైన కేసు పెట్టారు. ఈ రెండు దాంట్లో వచ్చింది ఏంటంటే పర్సన్ దొరకకపోవడం, బండి సంజయ్ గారి కొడుకు కనబడకుండా పోవడం. అసలు కనబడకుండా పోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మీకు నిజంగానే తన మైనర్ కాదు మేజర్ అన్నప్పుడు సాక్ష్యాధారాలతో సహా న్యాయము చట్టాలు ఉన్నాయి, తేలుస్తుంది. కాబట్టి నేనేమంటే చెప్తా ఉన్నాడు ఇక్కడ కావాల్సుకున్న హనీ ట్రాప్ జరుగుతా ఉంది, నేను ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాను, సో ఇదంతా హనీ ట్రాప్ కిందగా చూడాల్సి వస్తుంది అంటూ తను కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు మనమేం లోకమంతా గుడ్డిపోలేదు కదండి, అనేక వీడియోలు చూస్తున్నాము ఏ రకంగా ఉంది ప్రవర్తన, ఇంకొకటి అమ్మాయి సంభాషణలు అవన్నీ చూస్తున్నాం. సరే అది హనీ ట్రాపా లేకపోతే మైనర్ బాలికన, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణకు వచ్చి మరి ఆ విషయాలే మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు తప్పించుకుంటున్నారు? నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈరోజు బండి సంజయ్ గారు బాధపడుతున్నాయి, సరే బాధపడుతున్నో మా కుటుంబంలో మా ఆవిడ బాధపడుతుందో మేము ఆ రకంగా కాదు, లేదు సమాజానికి నేను ప్రజలకు టైం ఇచ్చినా మా కొడుకు తప్పు చేయలేదు అని మాట్లాడతారు. తప్పు చేయనప్పుడు ధైర్యంగా తీసుకొచ్చి ముందుంచి విచారణకు సహకరించాలి. నెంబర్ 1. అవును, అన్ని ఆధారాలు తీసుకొని వచ్చే వరకు బయట తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారండి, ఒక కేసు ఫైల్ అయిన తర్వాత, ఒక కేసు ఫైల్ అయితే ఇది మీ విషయంలోనో మా విషయంలోనో ఇన్ని రోజుల వరకు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా విచారించకుండా ఉంచుతారా? అట్లా జరిగిందా సమాజంలో ఎప్పుడైనా? నెంబర్ 1. రెండవది, ఈ రోజు వరకు నేను ప్రత్యక్షంగా మేము ఫేస్ చేసిన ఒక సందర్భం చెప్తాం. 2019 ఎలక్షన్లో స్టేజ్ మీద కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులు ఉడుకుతున్నాయి బీజేపీ వాళ్ళకు అని పాట పాడితే మా ఇంటి మీదకి దాడికి వచ్చారు. 6 నెలల మా పసిపాపను పెట్టుకొని ఎవడికి పుట్టింది ఎట్లా అట్లా అని నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడారు. మరి అప్పుడు ఎక్కడ పోయిందంటే కుటుంబాలు బాధపడవా, కుటుంబాలు ఏడవవా? ఈరోజు మాత్రం ఒక సందర్భం వచ్చి విచారణ గురించి మాట్లాడితే మీరు కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి నాయకులు చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అన్ని విషయాల్లో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి మీరు అన్ని విషయాల్లో స్పందించి ఈ ఒక్క విషయంలో ఎందుకు స్పందించట్లేదు? ఆ రోజు కొంతమంది విషయంలో వాళ్ళ కుటుంబాలు బాధపడతాయని ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి నేను ఒకటే అంటున్నా, వీళ్ళది తప్ప వాళ్ళది తప్ప ఇదా అదా అవి సెకండరీ. అవి న్యాయ పరిధిలో ఉన్నాయి, అవి చట్ట పరిధిలో ఉన్నాయి, అవి తేలుస్తుంది. ఆ లోపు ఒక మైనర్ బాలిక తన కుటుంబంతో సహా వచ్చి ఒక కేసు పెట్టినప్పుడు దాని గురించి ఒక పర్సన్ని తీసుకొని ఇంత పెద్ద రాష్ట్ర హోంశాఖ ఎటువంటి విచారణ చేయకపోవడం, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో హోంశాఖ ఉండడం, హోంశాఖ మంత్రిగా ఉండడం అనేది దేశం మొత్తం కూడా ఒక సహాయ మంత్రి కొడుకు మీద కేసు ఫైల్ అవుతుంటే తను ఎందుకు దొరకట్లేదు, తనను ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు విచారించట్లేదు అని క్వశ్చన్ చేస్తుంటే కూడా ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి స్పందన లేకపోవడం అనేది సిగ్గుచేటు. గతంలో చూసుకుంటే మనం ఒక యూట్యూబర్ మీద పోక్సో కేసు అయితే 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. సో ఈ విషయంలో కూడా ఇలా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ విషయంలో ఎలా జరుగుతాయి ఏంది అనేది మన పరిధిలో ఉన్నది కాదండి, మీరు మాట్లాడుకునేది కాదు, నేను మాట్లాడుకునేది కాదు, అది ఈ విచారణ తర్వాత తేలేది. కానీ విచారణ వరకు ఏం జరగాలి అనే ప్రాసెస్ కరెక్ట్గా జరగట్లేదు అనేది నేను చెప్తాను. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఉన్నాడు అనేది బండి సంజయ్ అనుచరులు చెప్తా ఉన్నారు. ఒకటండి, ఇక్కడ వ్యక్తులు వాళ్ళు ఏం జరిగినాయో తెలియకుండా మనం ఏ బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవరైనా ఎందుకుంటారు, ఎందుకు కేటీఆర్ గారు ఉంటారు? ఒకటి కొడుతున్నాం, సాధారణ ఒక వ్యక్తికి ఏ రకంగా అయితే విచారణ జరుగుతుందో అధికారి అయినా సరే, ప్రజాప్రతినిధుల పిల్లలైనా సరే, ఎవరైనా సరే ఆ రకంగానే ఉండాలని కోరుతున్నాం అంతే. పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకుంటా ఉంది, రాజకీయాల్లో లేని వ్యక్తిని లోపలికి ఎందుకు లాగుతా ఉన్నారని చెప్పేసి కవిత అంటా ఉంది. దీన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటామని చెప్పి కవిత గారు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటండి, బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రజా సమస్యల మీద స్పందిస్తూనే ఉంది. ఈరోజు ఈ ఒక్క సమస్యనో ఇంకొక సమస్యనో కాదు, రైతుల సమస్యల గురించి కొట్లాడుతుంది, ఆటో డ్రైవర్ల సమస్యల గురించి కొట్లాడుతుంది, మహిళల సమస్యల గురించి కొట్లాడుతుంది, అనేక సమస్యల గురించి కొట్లాడుతుంది. ఈరోజు ఒకటి మాట్లాడుతుంది. ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని షీటింగ్లు పెట్టి భద్రతగా కాపాడుకున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఒక బాధ్యత ఉంది. ఏంటి అంటే ఏదైనా సరే ఒక కేసు ఫైల్ అయినప్పుడు జరగాల్సిన సాధారణమైన పద్ధతి ఇక్కడ జరగట్లేదు.
అది ఎందుకు జరగట్లేదు, ఒక సహాయ మంత్రి కొడుకు కాబట్టి జరగట్లేదా అని మాత్రమే అడుగుతుంది. అంతే తప్ప శిక్ష ఏంది, ఏంటి నెక్స్ట్ ఫర్దర్ ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉండదు, ఇంకో పార్టీ చేతిలో ఉండదు, ఇంకో పార్టీ చేతిలో ఉండదు. అది న్యాయము, చట్టము, విచారణ తర్వాత ఏం తేలితే అది తేలుతుంది. కాదు మేడం, స్పందించే విధానం ఇది కాదు, సున్నితంగా వ్యవహరించాలి ఆ మైనర్ బాలిక అని కవిత గారు మాట్లాడారు. మీ వల్లనే మీరు హడావుడి చేయడం వల్ల ఆ పాప ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. ఒకటి ఇక్కడ సున్నితంగా బిహేవ్ చేయాల్సింది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ సున్నితంగా బిహేవ్ చేయాలి. ఈ విషయాన్ని హోంశాఖ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద రాద్ధాంతం ఏముంటుండే కాకుంటుండే. కాబట్టి ఇక్కడ హోంశాఖ సున్నితంగా బిహేవ్ చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఆ బాలిక వైపు హోంశాఖ లేదు. నేనేమంటున్నా, వాళ్ళకి అందరూ సమానమైనప్పుడు అందరి వైపు ఉండండి, ఇటువైపు ఉండండి, అటువైపు ఉండండి. ఒకటి. రెండవది, హోంశాఖ స్పందించని పక్షంలో ఎవరు స్పందించాలి? సమాజంలో ఉన్నది ప్రతి ఒక్కరి బాధ్యత, మహిళలుగా మా బాధ్యత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఈ రాష్ట్రాన్ని షీటీంలు పెట్టి అనేక సందర్భాల్లో మహిళలను కాపాడుకున్న బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాల్లో మేము ఉన్నాం, ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా. కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ధర్నా చేయడానికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ బండి సంజయ్ కొడుకు దొరకట్లేదు, ఎట్లా చూస్తారు? ఇక హోంశాఖ ఎట్లా పనిచేస్తుందో మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. మీడియా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆటో డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నాయి, ఆశా వర్కర్స్ జీతాల గురించి క్వశ్చన్ చేసే దాడులు జరుగుతున్నాయి. అంతెందుకండి, ధాన్యం కొనుగోలు చేయమని అడిగితే రైతుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అట్లా పనిచేస్తుంది హోంశాఖ. ఎటువంటి రాష్ట్రంలో హోంశాఖ ఉందా లేదా, అది ఉంటే ఎవరి చేతులు ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతుంది.